స్పైసీగా చికెన్ ఫ్రైని గార్లిక్ వేసి ఇలా చేశారంటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. అసలు ఎంత బాగుంటుందంటే ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. వెల్కమ్ టు నవ్వే సూపర్ ఫుడ్. స్టవ్ పైన ఒక గిన్నె తీసుకొని తగినంత నూనె వేసి, నూనె వేడయ్యాక హోల్ గరం మసాలా అండ్ ఒక మీడియం సైజు ఆనియన్స్ కూడా వేసి, ఆనియన్స్ మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ కూడా వేగిపోయినాయి. పసుపు అండ్ చికెన్లో ఉప్పు పసుపు వేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి మంటను లోగా పెట్టి చికెన్ మొత్తము కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు చికెన్ మొత్తం ఉడకనివ్వాలి. చికెన్లో నుంచి వాటర్ పోయేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసి వెల్లుల్లి మొత్తం చికెన్కు పట్టేలా మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేయాలి. ఇప్పుడు ఒక మీడియం సైజు టమాటాస్ కూడా వేసి టమాటాస్ మెత్తబడేంత వరకు ఉడకనివ్వాలి. టమాటాస్ కూడా మెత్తబడి ఉంటుంది. ఇప్పుడు 1.5 స్పూన్ కారము, 1 స్పూను ఉప్పు, 1 స్పూను గరం మసాలా, గరం మసాలా కూడా వేసి చికెన్ మొత్తం ఒక్కసారి మంచిగా మిక్స్ చేసి ఒక 3 నుంచి 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇప్పుడు చికెన్ కూడా మొత్తం ఉడికిపోయి ఉంటుంది. లాస్ట్లో ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టేసి ఆ వేడికి పచ్చిమిర్చి కూడా మంచిగా ఉడికిపోతుంటుంది. చల్లారిన తర్వాత ఏదన్నా బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే. రైస్లకైనా చపాతీలకైనా ఈవెన్ సాంబార్లోకైనా కూడా చాలా బాగుంటుంది. సింపుల్ అంటే సింపుల్గా ఒక్క 15 మినిట్స్లో ఇలా చేసేయండి చికెన్.